4 ఎకరాలు కాటన్ సాగు చేశానండి. ఓకే. ఇప్పటికి ఏసేసి నేను ఒక 60 డేస్ అవుతుంది. ఓకే. బట్ 60 డేస్‌లో 2 సార్లే మందు కొట్టాను నేను. హ్మ్. ఫస్టు నేను మాక్సిమం 30 రోజుల దాకా ఏం మందు కొట్టలేదు. ఓకే. అయితే దాని తర్వాత నేను చేనుకొచ్చి చూసిన తర్వాత ఆకెనకాల తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక ఉండేది బాగా. హ్మ్. అయితే దీనికి ఏం మందు కొడదామని చెప్పేసి నేను యాక్చువల్‌గా వేరే షాప్ దగ్గరకి ఎళ్ళాను. ఓకే. ఎళ్తే మనకు డీలర్ ఏమని చెప్పారంటే ఒక మందు తీసుకొచ్చి కొట్టమని చెప్పేసి హ్మ్. ఇది ఇచ్చారండి మందు. ఓకే. ఇది అగ్రిషన్ కంపెనీది కార్డ్‌షైన్ అని చెప్పి మందు ఇచ్చారిది. ఓకే. ఇది బావుంటది. మీరు కొట్టండి మీకు చేను నీట్‌గా వచ్చేస్తది అని చెప్పేసి అన్నారు. బట్ నేను నమ్మలేదు. ఓకే. నమ్మలేదు అని చెప్పేసి నేను ప్రస్తుతానికి ఒక 2 ఎకరాలకే తీసుకొచ్చా ఇది. హ్మ్. 2 ఎకరాలు తీసుకొచ్చిన తర్వాత మిగతా దానికి కొడదామని చెప్పేసి తీసుకొచ్చాను. ఇది 2 ఎకరాలకు స్ప్రే చేశాను. ఈ స్ప్రే చేసిన తర్వాత ఇది 5వ రోజుకి నా చేను నీట్‌గా అయిపోయింది. తెల్లదోమ, పచ్చదోమ పోయి దాంతో పాటు సైడ్ బ్రాంచెస్ పోయి చిన్న హైట్ ఉండే. హ్మ్. కొంచెమే ఉండే. హ్మ్. ఇది కొట్టిన తర్వాత యాక్చువల్‌గా మనకు బాగా హైట్ వచ్చేసింది. బాగా హైట్ వచ్చేసి సైడ్ బ్రాంచెస్ వచ్చింది. దాంతో పాటు తెల్లదోమ, పచ్చదోమ పోయి నీట్‌గా వచ్చింది. అని చెప్పేసి దాని తర్వాత కంటిన్యూగా ఇది కొట్టిన తర్వాత ఒక వారం తర్వాత వారం 10 రోజులు వర్షం పడ్డది బాగా. ఓకే. అప్పుడు వర్షంలో ఏం మందు కొట్టేటట్లేదు. మినిమమ్ ఇది కొట్టిన తర్వాత ఒక 20 డేస్ దాకా మనకు ఏం లేదు. చీడపీడ ఏం రాలేదు.